ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎర్రగడ్డ నుంచి మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే 9 గంటల వరకు ఇప్పటివరకు పోలింగ్ 9.2% పోలింగ్ అయితే నమోదైంది. ఎర్రగడ్డలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? సింధూరా, ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా అధికార పార్టీ నేతల యొక్క హడావుడి ఎక్కువైపోయింది. 2 రోజుల క్రితం ఏదైతే ఎలక్షన్ కంటే 2 రోజుల ముందు కూడా నాన్ లోకల్స్ అందరూ కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నేతలు కావచ్చు, వారు ఎవరైనా సరే అందరూ బయటికి వెళ్ళిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్మన్ ఇక్కడనే తిష్టా చేసి బూతులు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ సంబంధించిన బూతుల వద్ద తిష్టా వేసి దానికి సంబంధించిన ఓటర్లను ప్రలోభపెట్టే పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోరబండలో కావచ్చు, దాంతోపాటుగా రహమత్ నగర్లో పొంగులేటికి మంత్రి పొంగులేటికి సంబంధించిన అనుచరులు సంబంధించిన టోకెన్ తీసుకుని డబ్బులు ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటు చూసినట్లయితే శాస్త్రి నగర్లో అమిత్ రెడ్డి తెలంగాణ డైరీ ఫామ్ చైర్మన్ అమిత్ రెడ్డి వచ్చేసి సాక్షాత్తు బూత్లో ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి రావడం, ఓటర్లతో మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కూడా నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితులు కనపడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే టీడీకి సంబంధించినటువంటి ప్రతినిధి వెళ్ళేసి ఇక్కడికి వచ్చిన మీకు ఓటు హక్కు ఉందని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా మోహన్, దాంతోపాటుగా మహబూబ్ నగర్ దేవరకంద్రకు సంబంధించినటువంటి నాయకులు నేతలందరూ కూడా దానికి వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు చేయడం, దాంతోపాటుగా వాసవి అపార్ట్మెంట్లో దాదాపు 1500 ఓట్లకు పైగా ఉంటే వాళ్ళందరూ కూడా కిందికి రావద్దు, ఓటు వేయొద్దని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేసినట్టుగా బెదిరించినట్టుగా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే బంజారా నగర్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉన్నారో బూత్ ఏజెంట్లని ఓట్లు వేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్న టేబుల్ని తీసి బయట వేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటుగా బోరబండలో చూసుకున్నట్లయితే బోరబండలో సైతం ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లని దగ్గరికి రానియకుండా దాంతోపాటుగా కంప్లీట్గా ఎలక్షన్ సంబంధించిన బూత్లు ఏదైతే ఉన్నాయో ఆ బూత్లకు దగ్గరగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అందరూ గుమ్ముగూడి అక్కడికి వచ్చిన ఓటర్లని ప్రలోభపెట్టే పరిస్థితులు అనేవి కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓటర్లందరూ ప్రశాంతంగా ఓటు వేయడం 371, 372, 373 ఆ బూత్లలో అయితే మాత్రం కాంగ్రెస్ నేతలు వచ్చి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే మాత్రం అక్కడే పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్ స్లిప్స్ అదంతా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎర్రగడ్డలో అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఈసీ వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ 371, 72, 73లో వచ్చేసి యథేచ్ఛంగా వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు అని చెప్పేసి స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. దాంతోపాటుగా కేంద్ర బలగాలు కావచ్చు, దాంతోపాటుగా పోలీస్ విభాగం కావచ్చు, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళమని అంటే మమ అనిపించడానికి నామమాత్రంగా వాళ్ళని బెదిరింపు ప్రక్రియలు చేస్తున్నారు తప్పితే ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి బూతులు ఉన్నాయో ఆ బూతుల నుంచి 100 మీటర్ల దూరంలో వచ్చేసి వీటికి సంబంధించిన ఏజెంట్లు ఉండాలి, దాని అవతల కిలోమీటర్ అవతల కూడా ప్రచారం చేయాలి. కానీ వీటన్నిటికీ కూడా భిన్నంగా ఏదైతే బూత్ ఏజెంట్లు ఉన్నాడో ఎలక్షన్ లోపలికి ఓటేయడానికి పోయినటువంటి బూత్ దగ్గరికి వచ్చేసి ఎలక్షన్కు సంబంధించిన ఆ ఓటుకు సంబంధించిన స్లిప్పులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఐడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సింబల్ హస్తం సంబంధించినటువంటి సింబల్ పెట్టుకొని దాంతోపాటుగా ఎలక్షన్ సంబంధించినటువంటి సింబల్ పెట్టుకొని ఆ లోపలికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడడము, ప్రలోభ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా కండువాలు వేసుకొని కొంతమంది టీషర్ట్స్ వేసుకొని దాని వెనకాల బనియన్కు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ను చెప్పడం, ఈ విధంగా డిస్ప్లే చేసినప్పటికీ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన ఈసీ అధికారులు మాత్రం ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలు అయితే కనబడట్లేదు. ఇప్పటికీ ప్రశాంతంగా జరుగుతున్న దాంట్లో ఓన్లీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికార దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, దాంతోపాటు ప్రలోభాలు పెడుతున్నారు తప్పితే ప్రశాంతంగా జరిగే పరిస్థితులు మాత్రం ఎర్రగడ్డలో కావచ్చు, బోరబండలో కావచ్చు, రహమత్ నగర్లో కావచ్చు కనబడట్లేదు. పొంగులేటికి సంబంధించిన అనుచరులు సాక్షాత్తు
ఎలక్షన్ బూత్కు 10 మీటర్ల దూరంలో ఆ లోపలికి వెళ్ళే వ్యక్తులను వాళ్ళు స్లిప్ తీసుకొని డబ్బులు ఇస్తుంటే కూడా దాన్ని కంప్లైంట్ చేస్తే దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ రంజిత్.